సో మరి చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఓకే, చింతకాయ, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి. చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. మరి దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గౌరీనాథ్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ముందుగా మనం పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటాం. మనకు కావాల్సిన కొంచెం ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. మనకి తాలింపు మనం వేయించడానికి కావాల్సింది. మన ఇంట్లో అతి సులువుగా పచ్చళ్ళు చేసుకున్న వాటిల్లో ఈ పచ్చడి అనమాట. చాలా ఈజీగా దీన్ని ప్రతి దాంట్లో తినొచ్చండి. టిఫిన్స్లోను, మనం భోజన సమయంలోను తినొచ్చు, తినాలి కూడా అందరూ. మనకి తాలింపు సామాన్లు అంటే జీలకర్ర, ఆవాలు సరిపోతాయండి. ఇది శనగపప్పు వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే పెద్ద గొప్ప కదండి. కొంచెం పల్లీలు వేసుకుంటే మనకి నోటికి కూడా కొంచెం రుచిగా ఉంటుంది. కొంచెం పల్లీలు కూడా యాడ్ చేస్తాను. సో జీలకర్ర, ఆవాలు, అలాగే వేరుశనగపప్పు, అంతే, పల్లీలు అండి. ఇంకా అంటే చింతకాయ పచ్చడి మనకి మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా. మనకి కొంచెం శక్తిని ఇవ్వాలన్నా, పచ్చి చింతకాయలన్నా తింటూ ఉండాలి. అప్పుడప్పుడు మనకి సి విటమిన్ అనేది కావాలి కాబట్టి దీంట్లో పుష్కలంగా ఉంటుందండి మనకి అసలు కావాల్సినవి కూడా. అందుకే ప్రతి వాళ్ళు చింతకాయలు కాసే సమయంలో ఏదో ఒక సమయంలో దాన్ని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం కూడా మనకి చాలా మంచిది. అదే కాకుండా మన స్కిన్ బ్రైట్గా ఉండడానికి, ముడతలు పడకుండా ఉండడానికి కూడా చింతకాయ బాగా ఉపయోగపడుతుంది. చాలానే స్టడీ చేశారండి. అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్, వాటిలో ఉండే పోషక విలువలు ఏంటి, వాటి వలన వచ్చే ఆరోగ్యం కంటే సౌందర్య చిట్కాల్లాగా మీకు బాగానే తెలుసు అనమాట. అయితే మంచిగా తినాలండి చింతకాయ అనేది. మనకి పెద్దవాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దానికి అంటే యాక్చువల్లీ చింతకాయని కాదు, చింత చిగురు, దాని తర్వాత కొంచెం చింతపండు, తర్వాత గింజలు, చింతపండు, ప్రతిదీ మన శరీరానికి. గింజలతో కూడా ఏమైనా చేస్తారా? చింత గింజలు మేము సున్ను చేస్తామండి. సున్ని ఉండలాగా చాలా బాగుంటదండి సున్ని ఉండలండి. ఓకే ఓకే. అంటే అది మీరు తయారు చేసిందా, లేకపోతే మామూలుగా ట్రెడిషనల్ గా కూడా గోదావరి తయారు చేస్తారో తెలియదు కానీ నేనైతే ప్రతి సంవత్సరం చింత సున్ని అనేది కంపల్సరీ చేసుకుంటాను. ఓకే, కంపల్సరీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటదండి అది. ఇవి వేగాయి కదండి, కొంచెం ఎల్లుల్లిపాయలు, రెమ్మలు మనకు కావాల్సినవి. అదే విధంగా కొంచెం కావలసిన అల్లం ముక్కలు, అల్లము, వెల్లుల్లి రెబ్బలు, అంతేనండి. మీకు అదే రాబోయే ఎపిసోడ్లో చింతసుంది కూడా మీకు పరిచయం చేస్తాం. చాలా బాగుంటుంది అనమాట. చింతగింజలు తినడం వల్ల ఏంటంటే మన మోకాళ్ళలో ఎక్కువగా గుజ్జు ఉంటుంది, అరిగిపోయింది అంటూ ఉంటుంది. మళ్ళీ యథావిధిగా రిస్టోర్ అవుతూ ఉంటుంది. అందువల్ల చింతగింజలు పౌడర్ అయినా రోజుకి ఒక స్పూన్ చొప్పున మనం వాటర్ లో కలిసి తాగినా చాలా మంచిది. ఇప్పుడు పచ్చికాయల్లో గింజ పూర్తిగా ఏర్పడదేమో కదా? పచ్చికాయల్లో పూర్తిగా ఏమంది, అది లైట్ వగరగా ఉంటది. పచ్చట్లో డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇంకా దానికి చెక్కు తీయడం అసలు అట్లాంటివి ఏమీ ఉండవు. ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా కాయలు తెచ్చుకోవడం, ఫ్రెష్ గా ఉంటే అప్పటికప్పుడు ఇలా తయారు చేయాలి. ఇప్పుడు దీన్ని తొక్కు పచ్చడి చేయాలన్నా ఇంకా దీనికి ఇంకా గింజలు తీయటాలు ఏమి ఉండవండి. ఇంకా కొంచెం దంచేసి పచ్చడి పెట్టేయడమేనండి. దీన్ని తొక్కు పచ్చడి చేస్తాం, ఆవకాయ చేస్తాం, ఇంకా రకరకాల పచ్చడిలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ. దానికే ఉంటుంది. చింతకాయతోటి పులిహోర కూడా చేస్తారు అని నేను విన్నా. చింతపండు కాదు, చింతకాయతో పులిహోర చేసిన అసలు చాలా బాగుంటదండి. నిన్ననే చేశానండి. ఓకే, అంటే ఎట్లా వీటిని మామూలుగా తొక్కి పెట్టేసేసి దాన్ని కలిపేయటమే మనం? దీన్ని ఉడకబెట్టి గుజ్జు తీస్తామండి. ఓకే, డైరెక్ట్ గా చేయమండి అట్లా. ఓకే, దీన్ని కొంచెం ఎండుమిరపకాయ కూడా వేస్తానండి, కొంచెం వేస్తాం. దాన్ని ఉడకబెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జుతో పులిహోర చేస్తాం. చాలా బాగుంటుందండి అది కూడా. ఓకే, ఇంకా లాస్ట్గా మనకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టం అండి. కారం కావాలనుకుని వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మళ్ళీ మీరు టేస్ట్ చూసినప్పుడు బాబోయ్ అంటారు. అంటే మరి పచ్చడి అంటున్నాం కాబట్టి కొంచెం కారం తగలాలండి. మా ఇంట్లో పల్లీలు లేవు, పచ్చడి ఎలా చేసుకోవాలనుకునే అవసరం లేదండి. పల్లీలు వేయని అవసరం లేదు. నేను ఏదో టేస్ట్ కోసం వేసాను. జీలకర్ర, ఆవాలు ఉండి కొంచెం పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. ఈ పచ్చడికి ఇంకేమి ఎక్కువ అవసరం లేదండి. కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం తర్వాత అంతే.
వీటిని కూడా మనం వేస్తాం. ఇంక ఇవి ఉడకకూడదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఓకే, అవి ఎక్కువసేపు మగ్గించడం అదే అక్కర్లేదు, మగ్గితే ఇంకా అది వేడికి ఇది అయిపోతుంది. మెత్తబడిపోద్దండి, అది ఇంక మెత్తబడకూడదండి అసలు. మెత్తబడితే గుజ్జు కింద అయిపోతుంది, వేరే విధంగా స్ట్రక్చర్ మారిపోద్దండి అంతా. ఓకే దాంట్లో మనకు కావాల్సిన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం చల్లబడిన తర్వాత, యాక్చువల్లీ పల్లెటూరులో అయితే రోట్లో వేసి కుమ్ముతారు, మనకు ఆ చాయిస్ ఇక్కడ లేదు కాబట్టి అండి మిక్సీలో వేసుకున్నారు. ఓకే, ఇది కొంచెం చల్లారాలి కొంచెం కదా? చల్లారు. ఓకే, ఈ లోపు అసలు అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు మీరు వంటలు చేయడం అనేది? ఏజ్ అంటే అదేనండి, ఇప్పుడు 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశానండి. నాకు అదే గుర్తు, మరి ముందు ఎప్పుడు చేశానో నాకు తెలియదు. ఓకే ఓకే. సో ఎటువంటి రెసిపీ అంటే ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఇంట్లో అమ్మ ఒకసారి పొయ్యి మీద అన్నం పెట్టాను చూడు అంటే చూడటమా, లేకపోతే అసలు మీకు అలా ఇంట్రెస్ట్? ఏం కాదండి, అది పప్పు కూరతోనే స్టార్ట్ చేశాను. నాకు తెలిసి శనగపప్పు కూరతోనే నేను స్టార్టింగ్, నా మొదటి వంట అండి అది, అంతే. ఓకే అప్పుడు అది వండిన తర్వాత నుంచి ఇంకా అలాగలాగా ఇంట్రెస్ట్ అండి, అంతే, బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఓకే, మనం మిక్సీ పట్టుకున్నాను, చల్లారింది కదా. ఓకే, మనకి మంచిగా మెత్తగా అయిపోయిందండి ఇది. మనం సర్వింగ్ బౌల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ ముందు తాలింపు సామాన్లు వేసేస్తాం కాబట్టి ఇంక దీనికి తాలింపు అవసరం లేదండి. చాలా మంది తాలింపు వేసుకుంటారు, వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చేస్తే చాలా బాగుంటుంది. ఓకే మేడం గారు, చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసి మా ప్రేక్షకులకు మీరే చెప్పాలి. సో చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పల్లీలు, పోపు దినుసులు, అల్లం, వెల్లుల్లి. చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, చింతకాయలు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ.